హలో, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటిగా చెప్పుకునే అరుణాచలం గురించి తెలుసుకుందాం. మన తెలుగువారంతా ఈ దేవాలయాన్ని అరుణాచలేశ్వర దేవాలయం అంటారు. కాకపోతే తమిళనాడులో అరుణాచలంనే తిరువన్నామలైగా, ఈ అరుణాచలేశ్వరునే అన్నామలైగా చెప్తుంటారు. సో దేవాలయం విషయానికి వస్తే ఇది పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. పంచభూతలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునికి ఇది ప్రతీక. ఈ అరుణాచలం చాలా గొప్ప పుణ్యక్షేత్రం. కేవలం స్మరించడం చేతనే ముక్తిని ప్రసాదించే అటువంటి క్షేత్రం ఇది. కాశీ, చిదంబరం కంటే కూడాను గొప్ప క్షేత్రం అని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ తమిళనాడులో. అంతేకాదు, ఈ అరుణాచల క్షేత్రం గురించి వేద పురాణాల్లో కూడా చెప్పబడింది. అంతేకాదు, ఈ అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణం అనే పురం నిర్మించబడిందని కూడా పురాణాలు తెలుపుతున్నాయి. ఇక్కడ జరగవలసిన పూజా విధానం అంతా శివాజ్ఞ చేత గౌతమ మహర్షి ఏర్పాటు చేశారని కూడా ఈ స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం తెలుపుతుంది. అంతేకాదు, ఇక్కడున్న ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుతుండడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే కూడా ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇది జ్యోతిర్లింగం అని చెప్పబడుతుంది. అంతేకాదు, ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అని కూడా చెప్పబడుతుంది. ఈ అరుణాచలం జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయటం అనేది సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేయటంతో సమానమని చెప్తుంటారు. ఈ గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యాన్ని రమణ మహర్షులు కూడా చాలా విశ్లేషించారని పురాణాలు చెప్తున్నాయి. పాదచారులై శివస్మరణ చేస్తూ ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి మహాపుణ్యం సిద్ధిస్తుందని కూడా ఇక్కడ ప్రసిద్ధం. అందుచేత నిత్యం ఎల్లప్పుడూ ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు అన్ని వేళలా ఇక్కడ. సో మీరు కూడా వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాతే దేవుడి దర్శనానికి వెళ్ళండి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ వెళ్ళే దారిలోనే మరో 8 లింగాలు ఉంటాయి. వాటిని కూడా మనం దర్శించుకుని వెళ్ళాలి. వాయులింగం, వరుణలింగం, ఈశాన్యలింగం, నైరుతిలింగం, కుబేరలింగం, యమలింగం, సూర్యలింగం, చంద్రలింగం, తర్వాత రమణాశ్రమం, ఆది అన్నామలై దేవాలయం, తర్వాత మోక్ష మార్గం, వీటన్నింటినీ మనం పూర్తిగా చూసి దర్శించుకునే వెళ్ళాలి. అప్పుడే ఈ గిరి ప్రదక్షిణ మనకు మహోన్నత ఫలితాలను ఇస్తుంది. అదే ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణం చెప్పులు వేసుకోకుండా చేయాలి. అంతేకాదు, వేకువజామున వెళ్తే కనుక బాగుంటుంది గిరి ప్రదక్షిణం చేయడానికి. ఎందుకంటే సూర్యోదయం తర్వాత ఎండ పెరిగిన సమయంలో అయితే చేయలేము. ఎందుకంటే 14 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి తార్ రోడ్డు పైన ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ వేడికి తట్టుకోలేము చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేస్తుంటాం కాబట్టి. సో వేకువజామున కానీ లేదంటే ఈవినింగ్ సాయంత్రం పూట కానీ గిరి ప్రదక్షిణ చేయడం భక్తులకి చాలా బాగుంటుంది. ఈ గిరి ప్రదక్షిణలో మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రమణాశ్రమం తర్వాత ఆది అన్నామలై దేవాలయం ఖచ్చితంగా సందర్శించండి, చాలా బాగుంటుంది. అంతేకాదు, ఈ గిరి ప్రదక్షిణలో వెళ్ళేటప్పుడు ఎంతోమంది సాధు భిక్షువులు ఉంటారు. వారికి ఎంతో కొంత మీకు తోచినంత సహాయం చేయండి. దాంతోపాటు అక్కడ జంతువులకి ఏదైనా ఆహారం ఇవ్వటం కానీ, వీలైతే భక్తులు ప్రదక్షిణ చేసేవారికి భోజనాలు ఇవ్వటం కానీ, ఇలాంటివి మీకు వీలైనంత చేయండి. మరింత పుణ్యం కలుగుతుంది భక్తులకు. మరో విషయం ఏంటంటే, గిరి ప్రదక్షిణ చేసే ముందు, మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా రాజగోపురం ఎదురుగా ఒక దీపం పెట్టి దేవుని స్మరించి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టడం మరీ మంచిది. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అని స్మరిస్తూ వెళ్ళండి. మీకు మరింత ఫలితాన్ని ఇస్తుంది ఆ అరుణాచల శివ అనే మంత్రం. ఎందుకంటే ఈ అరుణాచల శివ అనే ఈ మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రం కంటే కూడాను
కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని చెప్తుంటారు. సో గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరు అరుణాచల శివ అని స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేయండి. నేనైతే మహాశివరాత్రి రోజున ఈ దేవాలయాన్ని సందర్శించాను. నేను కూడా మొదటిసారి వెళ్ళాను ఇక్కడికి. సో గిరి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళాను. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అందులోనూ మహాశివరాత్రి కావడంతో ఆ రోజు ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. సో నాకు మరింత ఆనందంగా అనిపించింది. ఎందుకంటే శివరాత్రి రోజున అక్కడ అరుణాచలేశ్వరుని దర్శనం పొందడం అంటే నాకైతే మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఎన్నోసార్లు ఎంతోమంది అనుకుంటుంటారు ఈ అరుణాచలానికి వెళ్ళాలి, అరుణాచలేశ్వరుని దర్శించాలి అనేసి. అందరికీ అన్నీ అనుకున్న ప్రతిసారి జరగదు. నాకైతే అనుకోకుండానే తలచిన కొద్ది రోజులకే ఈ దేవుడి దర్శనం కలిగింది. సో అక్కడి ప్రత్యేక ఏర్పాట్లు, దాని తర్వాత భక్తులతో కలిసి హర అనుకుంటూ దేవుడి దర్శనానికి వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది నాకైతే ఆ రోజు. నేనైతే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను చాలా ఎక్కువగా ఈ దర్శనం గురించి, ఎందుకంటే అంత మంచిగా జరిగింది. నేను మొదటిసారి వెళ్ళడంతో నాకైతే అక్కడి ఎలా వెళ్ళాలి, గిరి ప్రదక్షిణకి దర్శనానికి ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఈ విషయాలు అనేవి తెలియవు. నాకైతే కొంతమంది తెలుగువారు అక్కడ పరిచయం అయ్యారు. సో వాళ్ళే నన్ను గిరి ప్రదక్షిణకి తీసుకెళ్ళి వాళ్ళే నన్ను దేవుడి దర్శనానికి కూడా తీసుకెళ్ళారు. మన ఆదోని వాళ్ళు వచ్చింది. సో వాళ్ళైతే నాకు ఒక తల్లి తండ్రిలాగా చూసుకున్నారు. అక్కడ నేను 2 days స్టే చేశాను కదా, అప్పుడు వారే నాకు ఇక్కడ ఉన్న ఈ అరుణాచలేశ్వరుని ప్రాముఖ్యం గురించి చెప్పారు. అక్కడ అరుణాచలేశ్వరుని స్మరిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మన జీవితం ఎంత మంచిగా మారుతుంది, మనం జీవితంలో ఎంతగా అభివృద్ధి చెందుతాం అనేది వాళ్ళే నాకు విశ్లేషించారు మొత్తం. అంతేకాదు ఈ గిరి ప్రదక్షిణలో మొత్తంగా ఏ దేవాలయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఒక గైడ్ లాగా నాకు అక్కడి ఆ దేవాలయాల ప్రాముఖ్యతని తెలియజేశారు. వారితో కలిసి నేను ఆ దర్శనానికి వెళ్ళడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే తెలియని వారి కోసం ఎవరు కూడాను అంత ఈజీగా తోడుగా తీసుకెళ్ళి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా ఎవరు చేయరు. వాళ్ళైతే నాకు చాలా మంచిగా మొత్తం డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో పాటే చూసుకున్నారు నన్ను కూడా. ఇక ఈ దేవాలయంలో దేవుడి దర్శనం తర్వాత అక్కడే రాజగోపురం వద్దనే ఎడమవైపుగా అన్నదానం చేసే అన్నప్రసాదం ఇచ్చే భోజనాలయం ఉంటుంది. సో ఆ దేవుడి దర్శనం తర్వాత మీరు కూడా అన్నప్రసాదం స్వీకరించండి మీరు వెళ్ళినప్పుడు. ఆ అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. కాకపోతే లిమిటెడ్ టోకన్స్ ఉంటాయి. టోకన్ దొరికిండే వాళ్ళకి అక్కడ అన్నప్రసాదం అనేది వితరణం చేయడం జరుగుతుంది. సో టోకన్ తీసుకోండి మీరు. ఇందులో ఈ వీడియోలో ఆ టోకన్ ఫోటో కూడా పెట్టాను, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో మిస్ చేసుకోకండి. మీ లైఫ్లో ఒకసారైనా ఈ అరుణాచలాన్ని సందర్శించండి. ఈ అరుణాచలేశ్వరుని కృపకి పాత్రలు కాండి. చాలా మంచిగా ఉంటుంది మీ జీవితాలు కూడా. నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా జీవితం కూడా ఎంతో మంచిగా అభివృద్ధి చెందుతుంది ఈ దేవుని కృప వల్ల అనేసి నేను అనుకుంటున్నా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అక్కడ నేను తీసుకున్న విజువల్స్, పిక్స్ మీకు ఇందులో యాడ్ చేశాను.